ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే మరొక ఇదిగోండి బ్లౌజ్ అండి కట్ చేయడానికి అయితే చూపించబోతున్నాను. మరి బ్లౌజ్ కటింగ్ ఎలాగైతే నేను చేసుకుంటానో మీకు చూపిస్తానండి. చాలా సింపుల్ గా, మరి మొద్దు లెక్కల్లో అంటే టేప్ లేకుండా బ్లౌజ్ ఆదితో నేనైతే జాకెట్ అయితే కట్ చేసుకోబోతున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది. మరొకసారి మీరు కూడా ఈ బ్లౌజ్ కటింగ్ చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. మరి ఇప్పుడైతే నేనైతే జాకెట్ కట్ చేస్తానండి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేయబోతున్నాను. ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఇదిగో జాకెట్ ముక్క అయితే ఇది అయితే ఇప్పుడు నేనైతే ఇదిగోండి వేస్తున్నాను. ఇక్కడ దాకా మడత ఎక్కడ దాకా వేయాలంటే ఇది ఈ మడత ఎక్కడ దాకా వేసుకోవాలంటే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఉక్సీలు పట్టి ఉంది కదండి, ఇదిగో ఉక్సీలు పట్టి కాడించి ఇదిగో సంక ఈ యొక్క దాకా దీని దాకా మనం అయితే ఏం చేయాలంటే ఇది ఇలా చూసుకోవాలండి. ఆ చూసుకోవాలి ముందు ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. అయితే ఇదిగోండి ఇక్కడ దాకా తెచ్చిన ఖర్చు కూడాను. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కట్ చేద్దాం. మరి మనకి ఇందులోనే చేతులు గట్ట అన్నీ రావాలి కదా, కట్ చేసుకోవాలి కటింగ్కి. అందుకని చెప్పేసి నేనైతే చాలా జాగ్రత్తగా జాకెట్ అయితే కట్ చేస్తున్నానండి. మరి చూసారు కదా, ఇక్కడ దాకా అయితే నేను వేసాను మడత. ఇక్కడ దాకా ఈ మడత తీసి ఇటు వేసాం అనుకోండి, మన చేతులకు తక్కువ అయిపోద్ది. అందుకని చెప్పి ఇప్పుడైతే ఇదిగోండి రాజ్ జాకెట్ అయితే తీసుకున్నాను. భుజాల మీద అయితే ఇది ఈ విధంగా పట్టుకోవాలండి. పట్టుకుని ఈ విధంగా వెనక మడత తీసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు ఇదిగోండి ఇవన్నీ సమానంగా పెట్టుకుని అప్పుడు ఈ విధంగా అయితే చూసుకోవాలి మనం. అది నేనైతే చేతుల దాకా తీసాను కదా, ఇక్కడ దాకా ఇదిగోండి. అయితే ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ దాకా అయితే మనకు జాకెట్ కొలత వచ్చింది. మరి ఎక్స్ట్రా ముక్క అయితే లోపల బెల్ట్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇదిగోండి వెనక నడడానికి ముక్క అతకాలి. అతకకుండా ఇందులోనే మనమైతే ఈ విధంగా మడతెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా అయితే మడతెట్టేసాను నేను. ఇక్కడ చక్కగా ఇలా ఈ విధంగా జాకెట్ అయితే ఇలా విధంగా పెట్టుకుని అప్పుడు ఏం చేయాలంటే సరే కదా, ఇదిగోండి ఇక్కడ వరకు అయితే మన జాకెట్ ఉంది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం పైకి గీసుకోవాలండి. ఎందుకంటే ఈ కొంచెం కూడా మన ఖర్చులోకి వెళ్ళిపోద్దండి. తర్వాత ఇదిగో భుజం ఉంది కదా, ఇదిగోండి భుజం ఇక్కడ దాకా అయితే భుజం ఉంది. ఇక కొంచెం ఇటు పెడదామండి, ఖర్చులోకి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ దాకా ఉంది కాబట్టి కొంచెం పైకి పెడుతున్నా. ఖర్చు మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మనం కట్ చేయకూడదు. కొంచెం అయితే ఖర్చుకు వదులుకోవాలి. ఇంకా అర్థమవుతుంది కదండి. ఇదైతే ఇక్కడ దాకా వచ్చింది. నేను కొంచెం పైకి ఇట్టండి అటు, ఎందుకంటే మరి మనం కుట్టేటప్పుడు ఇది ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఇటు కూడా అంతే, ఇక్కడ దాకా ఉంది కొంచెం ఇటు పెట్టాను. అయితే ఇదిగోండి సరే ఇక్కడ పెట్టాను కదా, దీని నుంచి నేనైతే టేప్తో ఆది లేకుండా జాకెట్ తోటి బ్లౌజ్ తోటి కట్ చేస్తున్నానండి. తర్వాత ఇదిగోండి చేతులు భుజం దగ్గర అయితే ఇది ఈ విధంగా పెట్టాను కదా, ఇప్పుడు మనం అయితే చేతుల దగ్గర ఇదిగోండి జాకెట్ తీసేస్తాను కదా, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నేను. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుని కుట్టుకుంటాను. జాకెట్లు చాలా బాగా వస్తాయి. ఇది వెనకాల నడుమండి జాకెట్ వెనక భాగం. ఇప్పుడు ఇందాకైతే మనం ఇలా మడతెట్టుకున్నాం కదా,
ఇదైతే ఇక్కడ కొంచెం ఇక్కడ మనం ఇలా పెట్టుకోవాలి గుర్తుకి. అది అంటే ఇదంతా వెనకాల పార్ట్ అండి. ఇక్కడ జాకెట్ వెనకాలేమో బ్యాక్ సైడ్ వెనకాలైతే ఇది వెనకాల వేసే పట్టి ఈ విధంగా. అది ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఎదరు పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కదండి. ఇప్పుడైతే నేను ఎలాగేస్తున్నానంటే ఇలా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగా ఇందాకైతే ఇలాగ ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తాం కదా, ఇప్పుడు కొంచెం క్రాస్ వేసుకోవాలి దీన్ని. బ్లౌజ్ మరి ఎదురు భాగం అయితే నేను చూస్తున్నాను ఇందాకలాగానే చూస్తారు కదా. ఇప్పుడు ఒకసారి అయితే ఇదిగోండి ఎదురు భాగం పట్టుకుని ఒకసారి వైపు ఇదిగోండి. ఎక్కడ దాకా వస్తుందో చూసుకోవాలి. మేడ అంటే ఇక్కడ దాకా ఉంది. ఇక్కడి నుంచి దీని నుంచి మనం ఇంతే సేమ్ దీనిలాగానే ఇదిగోండి. ఇదైతే చంక. ఇది ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇదైతే ఇదిగోండి ఇక్కడ దాకా పెట్టుకుని నేనైతే కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు తీసేసి మనం సరే కదండి. ఇప్పుడైతే మనం కట్ చేద్దాం ఎదురు భాగం. ఇప్పుడైతే ఇదిగోండి కట్ చేస్తున్నాను. ఎదురు పార్ట్ అండి ఇది. ఇదిగోండి ఎదర్ పార్ట్ అయితే వచ్చేసింది మనకి. చాలా ఈజీగా మరి చాలా అర్థమయ్యేటట్టుగా నేనే చెప్తున్నాను. చక్కగా ఈ విధంగా కట్ చేసుకుంటే బాగా వస్తుందండి జాకెట్. చూసారా ఇదిగోండి ఇది ఎదర భాగం. ఇదిగోండి ఇది ఎదర భాగం వచ్చేసిస్తారా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మరి దీనికైతే క్రాస్ బెల్ట్ తీద్దామండి, తర్వాత చేతులు కూడా తీద్దాము. అయితే ఇప్పుడు ఏం చేయాలంటేనండి, మరి మన జాకెట్ల దగ్గర ఇక్కడ ఏంటంటే కుచ్చులాగా వస్తుంది లేకపోతే ఇది అనుకుంటారు చాలా మంది. దగ్గర ఇక్కడ ఏం చేయాలంటే మనము ఎదర భాగంలో ఇదిగోండి ఎదర పార్ట్లో ఇదిగోండి
ఎదర పార్ట్లో ఇదిగో చంక అండి ఇది. ఇప్పుడు చంకలో ఏం చేయాలంటే మనము ఇదిగోండి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా అయితే తీసుకోవాలండి. సరే కదా. అప్పుడు మనమైతే ఇదిగో ఇక్కడ కుట్టేటప్పుడు అయితే మరి ఇదిగోండి వేసుకుంటాం కాబట్టి దీన్ని అయితే మనం ఈ విధంగా డాట్స్కి ఆనవాలి. డాట్స్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నేను ఈ విధంగా వేస్తున్నానండి. సరే కదా. ఇప్పుడైతే మనం చేతులు కట్ చేసుకుందామండి, హ్యాండ్స్. ఇందులోనే మన హ్యాండ్స్ రావాలి కదా. ఇదిగోండి ఇందాక ముందు వెనకాల భాగం, తర్వాత ఎదర భాగం తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను హ్యాండ్స్ ఈ విధంగా ఉన్న క్లాత్ని ఈ విధంగా వేసుకుంటున్నాను చివరికి. తర్వాత దీన్ని మరలా ఇదిగోండి ఈ విధంగా 4 మడతలు వచ్చినాయండి. ఇప్పుడైతే ఈ విధంగా పెట్టుకున్నాను. సమానంగా వచ్చినాయా లేదా చూసుకోకపోతే మళ్ళీ ఎక్కువ తక్కువలు వస్తాయండి. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాకెట్ హ్యాండ్ ఉంది కదా, ఈ చేతిని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఎందుకంటే మరి హ్యాండ్ ఈ చేతులు కుట్టేటప్పుడు మనం తిరగదిప్పి కూడా మనం పట్టి వేసుకోవాలి కాబట్టి దీనికైతే ఇదిగో డైరెక్ట్గా ఈ విధంగా పెట్టుకున్నాను. ఎందుకంటే క్లాత్ సరిపోతుంది కాబట్టి. క్లాత్ లేకపోతే ఎక్కువ లేకపోతే అప్పుడు మనం అటు ముక్కేసుకుని కుట్టుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ దాకా ఉంది కదా, ఇక్కడ దాకా పెట్టుకుందాం. ఖర్చులో కావాలి కాబట్టి. తర్వాత ఇదిగోండి సరే కాబట్టి పెట్టుకున్నాను. అయితే వస్తుంది. పైన పెట్టుకున్నాను కదా, దీని నుంచి హ్యాండ్ దీనైతే కట్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్న తర్వాత ఒక వైపు అయితే మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. అక్కడ చంకలో మనం కట్ చేసాం కదా ఇందాక, అలా ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ ఇంట్లో కుట్టడానికి హ్యాండ్స్ ఇవి ఇది కట్ చేశాను కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి క్రాస్ బెల్ట్ ముక్కలండి ఇది కట్ చేసుకుందాం.
మడతేసిన తర్వాత అది కూడా మడతేసి అప్పుడు ఎంత బాగుందో చూసుకోవాలి మనం పొడుగు. ఇక్కడ దాకానే ఉంది కాబట్టి నేనైతే కొంచెం వెనక్కి వేస్తాను. ఇది ఇప్పుడు ఇది మనం ఇది చూసుకోవాలండి. ఎదర ఎంత ఉంటుందని దీని ఆదిని బట్టి ఇదిగోండి ఇక్కడికి. ఇప్పుడు మనకు 2 క్రాస్ బెల్ట్లు కావాలి కాబట్టి ఇలాగ వేసుకుందాం. ఏం లేదండి, క్రాస్ బెల్ట్ మనం కొలత వేసుకున్నప్పుడు ఇదిగోండి చూసారా, దీనికి ఎంత ఉందో దీన్ని బట్టి సైజ్ చూసుకొని ఇప్పుడు కొలత వేసుకొని కట్ చేసుకోవటమే. అంతేనండి, ఇవ్వండి వచ్చేసింది. నేనైతే 2 కట్ చేస్తున్నాను దీన్ని మజ్జిగేసి. సరే కదా, మరి ఇందులో వేసి కుట్టడానికి ఇదిగోండి మరి గట్టి ముక్కోటి కావాలి. ఈ గట్టి ముక్క అయితే నేను ఫ్యాంట్ ముక్క తీసుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా దీని సైజ్ ఎంత ఉందో చూసుకుని మనం అయితే ముక్క కట్ చేసుకుందాం. 2 ముక్కలు కావాలి. క్రాస్ బెల్ట్ ముక్క గట్టిగా ఉంటే చక్కగా మరి జాకెట్ నిలబడద్దండి, మడతలు పడకుండా. అందుకని చెప్పి గట్టి ముక్క వేసుకోవడానికి ట్రై చేయాలి మనం. నేనైతే ఫ్యాంట్ ముక్క వేస్తున్నానండి, కట్ చేస్తున్నాను చూడండి. సరే ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం తీసుకొని మరి ఇలాగ ఏదైనా ఇంక ఎక్కువ క్లాత్ మిగిలినప్పుడు ఇది ఏం చేయాలంటే మనం కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. సరే, మరి ఎదర భాగం మరి వెనకాల భాగం తీసుకున్నాను, ఎదర భాగం తీసుకున్నాను, ఇదిగో చేతులు తీసుకున్నాను, తర్వాత క్రాస్ బెల్ట్లు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం మెడ ముక్కలు తీసుకుందామండి. మెడకంటే ఇది ఎదర మరి మెడకి అతికించాలి కాబట్టి ఈ మెడకి అతికిచ్చే ముక్కలు తీసుకుందాం. అవి ఎలా తీయాలంటే క్రాస్గా తీయాలండి. ఇందులోనే క్రాస్గా తీయాలండి, క్రాస్ ముక్క తీయాలి. ఇంకా క్రాస్గా తీసుకోవాలి. నాలుగైదు ముక్కలు తీసుకుంటే మనకి ఎక్కువన్నా పర్వాలేదండి, మిగిలినా పర్లేదు, కానీ చాలా మంది ఇబ్బంది పడతాం కాబట్టి అయిగోండి నేనైతే తీసుకున్నాను మెడ ముక్కలు. మరి ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఉక్సులు కాజాలు పట్టీలకి అయితే ఇంకోటి తీసుకోవాలి, మనం 2 ముక్కలు తీసుకోవాలి. ఇంకా అవైతే క్రాస్గా తీయకూడదండి.
ఇంత ముందులో అయితే మనం కొత్త కొలుచుకొని ఇదిగోండి ఇంత బోర్ని చూసుకొని అప్పుడు దాన్ని బట్టి మనం అయితే కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి. చాలా పోతే ఇబ్బంది పడతాం కాబట్టి. ఇదిగోండి ఉక్సులు పట్టీలు, తాళ్ళకి ఉక్సులకి పట్టీలకండి ముక్క ఇది. అది చూసారు కదండి, నేనైతే మొత్తం బ్లౌజ్ మొత్తం కట్ చేసాను. నేను ఉట్టి ఎదురు భాగం వెనకాల భాగమే కాకుండా మొత్తం కట్ చేశానండి. మరి ఇదిగోండి వెనకాల వైపు, తర్వాత ఏమో ఎదురు భాగం, తర్వాత అండి ఇదిగో హ్యాండ్స్ అండి, తర్వాత క్రాస్ బెల్ట్ ముక్కలు, తర్వాత ఇవ్వండి ఉక్సులకి పట్టీలు, ఉక్సులకి తాళ్ళకి వేసుకోవడానికి ఎదర పట్టీలు కతికించుకోవడానికి, తర్వాత ఏమో మెడ ముక్కలండి. సరే మొత్తం జాకెట్ అయితే నేను కట్ చేసానండి. మరి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. మరొకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మరి ఎలా కుట్టుకోవాలి అది కూడా నేను చూపిస్తానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.